రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నాగసుబ్బయ్య. నేను మెలినా సీడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు. మనము మెలినా సీడ్స్ వారి సీతా వండవలసిన తోటకు వచ్చామండి. అది ఎలా ఉందో రైతు మాటలతో తెలుసుకుందామండి. నమస్తేనా. నమస్తేనా. మీ పేరేనా? నా పేరు నారాయణ. మీ ఊరనా? మాగుటూరు. మీ మండలం అన్నా? అర్ధవీడు మండలం. మీరు ఏ ఇత్తనం వేసినా? మెలినా సీడ్స్ వారి సీత 177. మెలినా సీడ్స్ వారి సీతా 177 ఇత్తనాలు ఎక్కడ వచ్చినా? గిద్దలూరు చిత్రాల నాగేశ్వరరావు దగ్గర తెచ్చాం. గిద్దలూరు చిత్రాల నాగేశ్వరరావు దగ్గర తెచ్చారు. ఎప్పుడు తెచ్చారన్నా? జూన్లో తెచ్చాము. జూన్లో తెచ్చారు. జూలైలో నారు పోసాము. సెప్టెంబర్లో నాటాము. సెప్టెంబర్లో నాటారు. ఫస్ట్ కటింగ్ ఎప్పుడు కొట్టేశారన్నా? ఫస్ట్ కటింగ్ జనవరిలో కోసినాము. సంక్రాంతి అప్పుడు జనవరిలో కోసారు. ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాలు అయిందన్నా? 20 క్వింటా అయింది. 20 క్వింటా. ఎన్ని ఎకరాలన్నా? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఇప్పుడు నాటి నుంచి తెగులు ఎట్టుందన్నా? నాటి నుంచి వైరస్ కానీ నల్ల ఆశించడం కానీ ముడత కానీ అట్లాంటిది రాలేదేమి. అది తక్కువ. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందన్న రేట్? ఇది మార్కెట్ అయితే బాగుంది. టాప్ రేట్లో పడుతుంది మార్కెట్లో. ఇప్పుడు మీరు మొన్న ఎన్ని క్వింటా అయింది? 21 క్వింటా అయింది. 21 క్వింటా. ఎంత అమ్మింది మార్కెట్ రేటు? 13,800 అమ్మింది. 13,800. ఆ రోజు మార్కెట్ టాప్ రేట్ అదన్నా ఇంకేమన్నా రేటు 13,800. టాప్ రేట్ 13,800. మన కాయగా 13,800కు మార్కెట్ వ్యాపారస్తులు లైక్ చేసిన కాయను. మార్కెట్లో చాలా మంది దాన్ని 13,800కు ముగ్గురు కొన్నారు. 13,800 ముగ్గురు కొన్నారు. ముగ్గురు కొనితే ఒకళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు 2 ఎకరాలు కదా, మొత్తం మీద ఎన్ని క్వింటాలు కావచ్చు అన్న? 25 పైన 30 లోపు కావచ్చు. అంటే ఎకరాకు 25 పైన 30 లోపు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలన్నా? ఒకవేళ వస్తే కానీ ఎండల వల్ల ఒకరు ఇబ్బంది, నీళ్ళకు ఒకటకు ఇబ్బంది అయ్యి కూలీలతో ఒకరు ఇబ్బంది పడతామని అది నీళ్ళు అనేది మందులు అనేది ఆపేసాం. ఒకవేళ మందులు కొట్టడం వల్ల ఇంకా దిగుబడి ఎక్కువ వస్తాయన్నా? దిగుబడి వస్తుంది. సైజు కానీ తగ్గకుండా పైన వరకు కానీ ఒకే సైజు కాయవచ్చు. ఫస్ట్ నుంచి కానీ చివరి వరకు ఒకటే సైజు ఉంటుంది. కాయ సైజు వచ్చాఉంది కాయ. మా రైతులు వేసుకోవచ్చునా? రైతులు వేసుకోవచ్చు, ఇబ్బంది అది. ఇప్పుడు తెగుళ్ళు కానీ చిక్కటి కాపు అయితే చిక్కగా దగ్గర బాగా కాయకు బాగుంది. చిక్కటి కాపు కాయ కలర్ కానీ సైజు కానీ బాగుంది. రైతులు వేసుకోవచ్చు అయితే మరి? రైతులు ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు.